శ్రీ సుదర్శన చక్రం గురించి వివరిస్తున్న కురేషులతో ఇంకా ఎక్కడైనా ఉందా అని యాదవ ప్రకాశులు గారు అడగగా అదే ఋగ్వేదంలో ఉంది అని శ్లోకాన్ని వివరిస్తారు. శ్లోకం విన్న తర్వాత యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు. ఇది చామసం అనే పాత్రలో ఉండే సోమరసాన్ని గురించిన మంత్రం కదూ, ఎలా అని అడుగుతారు. స్వామి తాము చక్కగా సెలవిచ్చారు, దీనిని జాగ్రత్తగా గమనించాలి అంటూ ఇలా వివరిస్తున్నారు. శరీరం అనే చామస పాత్ర, ఇది పంచభూతాలతో తయారైనది. ఇందులో ఉండే జీవుడు తాపపుండ్ర మొదలైన వాటితో సంస్కారవంతుడైతే సోమరసం దేవతలకి ప్రియమైనట్టు ఈ జీవుడు భగవంతుడికి ప్రియమవుతాడు. వైదిక యజ్ఞాలలో చామస అనే పాత్రలోకి సోమలత నుండి సోమరసం తీస్తారు. శరీరమే చామసంగా భావించి ఆచార్యుడు తాపాది సంస్కారాల ద్వారా జ్ఞానం గల జీవుణ్ణి సంస్కరిస్తాడు. అట్టి జీవుడు సముద్రం లాంటి సంసారాన్ని తాను దాటగలడు, తన వారందరినీ దాటించను గలడు. విష్ణువనే ఓడ వీణ్ణి సుఖంగా ఈ సంసార ప్రవాహంలోంచి ఆనందపు టంచులకి చేరుస్తుంది. అంతేకాదు అత్యుత్తమమైన పరమపదాన్ని ఈ జీవులంతా శ్రేష్ఠుడై పొందుతారు అంటారు కురేషులు. ఆహా, తాత్వికంగా చేసిన ఈ సమన్వయం అద్భుతంగా ఉంది అంటారు యాదవ ప్రకాశులు గారు. యజుర్వేదంలో కూడా ఇలాంటిది గమనించవచ్చు అంటారు కురేషులు. ఎక్కడా అని ప్రశ్నించిన యాదవ ప్రకాశుల గారికి సమాధానంగా కురేషులు ఇలా చెప్తున్నారు. తైత్తీరియా శాఖలోని ఈ మంత్రంలో అంటూ ఆ మంత్రాన్ని వివరిస్తారు. ఆ మంత్ర వివరణ ఏంటో చూద్దాము. దేవతలు సహస్రారమైన ఏ సుదర్శన చిహ్నములతో తమను పవిత్రులుగా చేసుకుంటున్నారో, పావనులగు ఆచార్యులు నన్ను కూడా అట్టి తాప సంస్కారముతో పునీతుని చేయుదురుగాక. దేవగురువైన బృహస్పతి ద్వారా దేవతలంతా పంచ సంస్కార సంపన్నులవుతారు. సరసంగా సమన్వయం చేశారు అంటారు యాదవ ప్రకాశులు గారు. యజుర్వేద మంత్రాన్ని కూడా పరిశీలించండి అంటూ కురేషులు ఇలా చెప్తున్నారు. సుదర్శన చక్రము ఎప్పటి నుండో పరగతికి సాధనము, అన్ని లోకములకు లోకులకు పాపనాశకముగా ప్రసిద్ధి చెందినది. పరమ పావనమగు ఆ సుదర్శన చక్రము ద్వారా పునీతులమైన మేము దుష్ట శత్రువులైన అహంకారమును దాటెదము. అవును, ఇది శుద్ధ మంత్రం కదా, దీనికి ఎలా అర్థం చెప్పాలి అంటారు యాదవ ప్రకాశులు. అది రేపు తెలుసుకుందాం.